నమస్తే అండి, నా పేరు ప్రశాంత్ కుమార్, వైశాలి డిటెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణ, గ్రేడ్ 1 జియో సర్వీసెస్. సో ఈరోజు మనము ఫిబ్రవరి మంత్లో మనం చేసిన సర్వేలు ఎన్ని పాస్ అయినాయి ఎన్ని ఫెయిల్ అనే సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫిబ్రవరి మంత్లో చేసిన సర్వేలు 26, అందులో 8 ఫెయిల్యూర్లు, 14 పాస్, 4 నాట్ రికమెండెడ్ అండి. సో ఈ 8 ఫెయిల్యూర్ గురించి మన జియాలజిస్ట్ గారు మాట్లాడతారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు రవికాంత్ అండి, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్డ్ ప్రైవేట్ హైడ్రోజియాలజిస్ట్ అండి. సో ఈ ఫిబ్రవరి మంత్లో టోటల్ ఎన్ని సర్వేస్ సార్? 26 సర్వేలు. టోటల్ 26 సర్వేలు చేస్తే దాంట్లో 8 ఫెయిల్యూర్స్, ఆ 8 ఫెయిల్యూర్స్ అండ్ 14 పాస్ అయినాయి, 4 నాట్ రికమెండెడ్ ఇచ్చామండి. ఈ 8 ఫెయిల్యూర్ ఎక్కడెక్కడ అయినాయి అంటే, ఈ 8 ఫెయిల్యూర్స్ ఎక్కడెక్కడ అయినాయి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మహబూబ్నగర్, అచ్చంపేట, బల్మూర్ డిస్టిక్ అండి. ఆ ఏరియా ఏంటంటే నియర్ బై టోటల్లీ గ్రనైటిక్ టెరెను, అదేంటంటే షాలో డెప్త్లో గ్రనైటిక్ టెరెన్, టోటల్ హార్డ్ రాక్ ఫార్మేషన్ ఉంది. దాంట్లో కూడా గ్యాప్స్ వచ్చినాయి యాజ్ పర్ మన మ్యాపింగ్ పరంగా కానీ యాజ్ పర్ మన జియాలజికల్ పరంగా కూడా గ్యాప్స్ వచ్చినాయి. కానీ ఆ గ్యాప్స్ ఇండికేషన్ ఏం చేసినాయి అంటే డ్రై గ్యాప్స్ ఇండికేషన్ చేయడం వల్ల అది ఫెయిల్యూర్ రావడం జరిగింది. సెకండ్ వన్ కామారెడ్డి, బిక్కనూరుకి వచ్చేసరికి ఏంటంటే టోటల్ బెసాల్టిక్ టెరెన్ ఏరియా అండి. అది ఆ విత్ ఇన్ బెసాల్టిక్ టెరెన్లో ఏమైందంటే నంబర్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఉంటాయి బెసాల్టిక్ టెరెన్లో, కానీ ఆ ఫ్రాక్చర్స్ కూడా ఏమైందంటే ఇండికేషన్ ఏంటంటే షాలో డెప్త్ ఉన్నాయి. మనం కొద్దిగా డీపర్ డెప్త్కి వెళ్ళేసరికి ఏంటంటే గ్రనైటిక్ టెరెన్ వచ్చి హార్డ్ రాక్ టెరెన్ వచ్చి సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మహబూబ్నగర్లో ఎలా జరిగిందో ఇక్కడ కూడా డ్రై గ్యాప్స్ రావడం వల్ల కామారెడ్డిలో కూడా ఫెయిల్యూర్ వచ్చిందండి. ఇక నల్గొండ, కుట్లగూడెంకి వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ ఏంటంటే ఇది మనము సజెస్ట్ చేయలేము, 50-50 ఇచ్చాము. ఇక్కడ రైతు ఇక డేర్ స్టెప్ వేసి చేయడం వల్ల అక్కడ ఫెయిల్యూర్ కావడం జరిగిందండి. ఇది యాక్చువల్లీ మేము యాజ్ పర్ మా మ్యాపింగ్ పరంగా కానీ మా జియాలజికల్ పరంగా కూడా మేము సజెస్ట్ చేయలేము. నెక్స్ట్ వచ్చేసరికి జనగాం, యాదాద్రి భువనగిరి డిస్టిక్, పోచన్నపేట. ఇక్కడ ఏంటంటే మ్యాపింగ్ పరంగా జియాలజికల్గా మళ్ళీ సరౌండింగ్ ఫీజబిలిటీ ఏరియా పరంగా చూసాము, మ్యాపింగ్ పరంగా కూడా చూసాం. కానీ అక్కడ ఏమైందంటే విత్ ఇన్ సరౌండింగ్ హైడ్రోలాజికల్ జియాలజికల్